ఫ్రెండ్స్ మనమైతే రాజు వాళ్ళ ఇంటికైతే వచ్చినాం. బండి అయితే బయటనే పార్కింగ్ చేసిండు. కరీంనగర్ బయలుదేరదామని మనం లోపలికి వెళ్తే ఫస్ట్ అయితే ఇక్కడ నిమ్మ చెట్టు ఉంటుంది. అదే విధంగా రాజు వాళ్ళ ఇల్లు అయితే ఇదే. వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఇంటికాడ లేరు, వాళ్ళైతే నేపాల్ వెళ్ళిపోయినరు. వాళ్ళు వచ్చేసరికి అయితే ఒక 6 నెలలు పడుతుంది. వాళ్ళ మమ్మీ డాడీ పోయేటప్పుడు ఒకటే విషయం చెప్పిండ్రు, మేము వచ్చేసరికి ఇంటికి మాత్రం పలస్తరి చేపించే బాధ్యత నీదే అని చెప్పిండ్రు రాజుకు. అదే విధంగా ఇంటికి పలస్తరి చేయాలంటే దాదాపు ఒక 2-3 లక్షల దాకా ఖర్చు అయితే అవుతుంది. అదే విధంగా రాజుకు కుక్కలు అంటే బాగా పిచ్చి. ఆ కుక్కలు లేకపోతే వాడు ఒక 5 నిమిషాలు కూడా ఉండడు. ఆ రాజు లేకపోతే ఆ కుక్కలు కూడా ఒక 5 నిమిషాలు ఉండే, అంత పిచ్చి. 1 కాదు 2 కాదు 3 కుక్కలను అయితే వాడు వేస్తుండు. దాదాపు 1 ఇయర్ అవుతుంది. వాడు ప్రతిరోజు అన్నం వండుకునేటప్పుడు కుక్కలకున్న వానికి 2 కలిపే వండుకుంటాడు. కర్రీ కానీ అన్నం కానీ ప్రతిదీ ఏదైనా కానీ ఆ కుక్కలంటే మనకు అంత పిచ్చి. రాజు వాళ్ళ ఇల్లు అయితే ఇదే. పలస్తర్ గిట్లయితే ఇంకేం లేదు, చుట్టుపక్కల చెట్లు గిట్లయితే బాగుంటాయి. అదేవిధంగా రాజు వాళ్ళ ఇంట్లోకైతే మనం బయలుదేరదాం. ఫస్ట్ అయితే రాజు వాళ్ళ కిచెన్ వచ్చింది. వాళ్ళ మమ్మీ డాడీ దేశం పోయేటప్పుడు వానికి ఎటువంటి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఉప్పులు కానీ పప్పులు కానీ మిరియాలు కానీ కారాలు కానీ మసాలాలు గసాలాలు A to Z మొత్తం అయితే రెడీ చేసి పెట్టిపోయినరు. ఈ రోజు మనోడైతే కుక్కలకున్న వానికి మరి ఏం వంటలు చేసిండు అనేది అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. రాజు అయితే లోపలనే ఉన్నాడు. రాజారాయ్ నమస్తే దోస్తులు, మంచిగా ఉన్నారా అందరు? ఏం చెప్తున్నావు? కూర ఇట్లా అండినా ఇప్పుడే ఇంట్లో సామాన్లు చదువుకుంటుంది. ఇప్పుడు కరీంనగర్ రోడ్ ఉంది. ఏం కూర? నేను కోడిగుడ్ల కూర. ఒకసారి చూపెట్టు. ఇదేం వేసినా? కోడిగుడ్డు మంచిగా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసి మిరపకాయలు వేసి టమాటాలు వేసి ఇక మొత్తానికి అయితే వేరే లెవెల్ చేసిన. ఇంకైతే తినలేను. ఈ అన్నం కూడా అయితే వండుకున్నా. అన్నం వండుకున్నా ఇక కొద్దిగంత నాకు కొద్దిగంత మా కుక్కలకు. ఇక అందుకే వండుకున్నా. ఇప్పుడైతే కరీంనగర్కి అయితే ఓడే అన్న అయితే చెప్పకుండా ఇంటికి వచ్చిండు. నేను సామాన్లన్నీ చదువుకుంటున్నా, మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి ఇల్లంతా. అన్న చెప్పకుండా బెడ్రూమ్ ఏది? నా బెడ్రూమ్ లోపల బెడ్ నాది చూడండి. మా బెడ్రూమ్ నా ఒక్కందే, ఇంకా వాళ్ళు కాదు, నా ఒక్కంది. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? అవి టమాటాలు ఇంకేమైనా ఉన్నాయా? టమాటాలు నీళ్ళు. ఇప్పుడు ఎండాకాలం వాడేటి ఇంకా చల్లటి నీళ్ళ కోసం బతుకుంటాను. పోదాం మరి. దోస్తులు బుక్కడంతా భోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు బండి మీద అయితే ఊకున్నా. ఇక ఈ బండి మీద మనం కరీంనగర్ పోవాలంటే ఒక 400 అయితే పెట్రోల్ అయితే ఓపియాలి. ఇక మనం అయితే పెట్రోల్ బంక్ అడిగి పోయి పెట్రోల్ పోసుకొని కరీంనగర్కి అయితే బయలుదేరుతాం. ఇక చలో. ఎండ మారుతుంది, ముఖం అంతా నల్లగా అవుతుంది, మొత్తం దుగుడు అని అంటుంది బండి మొత్తం. ఇదంతా కర్రీ అయితే సిమ్టన్ కాడితే అది ఘోరం అవుతుంది. చూపెడతా ఎట్లున్నది ఫేస్ కూడా. ఇప్పుడు ఎట్లుందో అప్పుడు ఎట్లుందో కామెంట్ వేసి పూసారేనా పోతుంది. ఇక దోస్తులు మన పెట్రోల్ బంక్ అయితే మనం అయితే పెట్రోల్ అయితే పోసుకున్నాం. ఇప్పుడైతే ఈ చెట్టు నీడకైతే ఆగినాం. ఇక మన నంబర్ ప్లేట్ 1, 2, 3, 4 వస్తుందో, 5, 6, 7, 8 వస్తుందో, 10, 11, 12 వస్తుందో తెలియదు. ఇక షోరూమ్ కాడికి అయితే పోయినాక అది ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక చలో మనం అయితే ఇప్పుడైతే దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు అయితే వచ్చినాము. ఇక మనం అయితే అక్కడికి పోతాం. ఇక చలో. దోస్తులు మన షోరూమ్ కాడికి అయితే వచ్చినాము. ఇప్పుడు లోపలికి అయితే పోతాం. చలో. దోస్తులు నెంబర్ ప్లేట్ పిడియెత్తా అని చెప్పారు. ఇక ఫిట్టింగ్ స్టార్ట్ అయితే 200 అయితే అంట. సరే అని చెప్పిన పిడియెత్తు. చలో దోస్తులు ఇక మన నెంబర్ ప్లేట్ అయితే పిడియేసిర్రు. అన్న అయితే 100 రూపాయలు తీసుకున్నాడు. 200 అని 100 అయితే తీసుకున్నాడు. తమ్ముడు వీడియో డిలీట్ అయ్యన్నాడు. సరే తీయాలని అని చెప్పిన. మొత్తం మీద అయితే మన బండికి అయితే నెంబర్ ప్లేట్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
దోస్తులు మొత్తం మీద అయితే మన కరీంనగర్ నుంచి అయితే ఇంటికైతే వచ్చిన మన నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేసిర్రు. మనకైతే సీరియల్ నెంబర్ వస్తా అనుకుంటే అది అప్పాల నెంబర్ వచ్చింది. ఇప్పుడు అది అప్పాల నెంబర్ ఏందనేది చూద్దాం. ఇక మన టీజీ అని వచ్చింది, టీఎస్ఎన్ రాలేదు. టీజీ వచ్చింది కానీ మొత్తం మీద అయితే అప్పాల నెంబర్ వచ్చింది. ఇక చూద్దాం చలో. మెల్లమెల్లగా ఒక్కొక్క నెంబర్ చెప్తా, ఆవుర్రి చూడుర్రి. ఇయో 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 చూసింది కదా 1096 అని వచ్చింది. ఏదో సీరియల్ నెంబర్ వస్తుంది అనుకున్నా నేను. ఇది దాని ఏమంటారు ఫ్యాన్స్ నెంబర్ వస్తుంది అనుకుంటే ఇక మనకైతే అప్పాల నెంబర్ వచ్చింది. ఇక వీడియోని అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు ఈ బుల్లెట్ బండి మీద ఇవాళ వేరే వీడియోలు పెడుతున్నా. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అది ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ వీడియో వెళ్తాం. బాయ్.